నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రభాకర్. రాష్ట్రంలో గత కొద్ది రోజుల నుంచి కూడా రుణమాఫీ పైన కొన్ని చర్చలు అయితే నడుస్తా ఉన్నాయి. ఒకవైపు అధికార పార్టీ నుంచి 2 లక్షల రుణమాఫీ జరిగిపోయిందని చెప్పి చెప్తా ఉన్నారు. ఇంకోవైపు రైతులందరూ కూడా రోడ్లకి ధర్నాలు చేస్తా ఉన్న పరిస్థితి చూస్తా ఉన్నాము. అదేవిధంగా ఒకవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సంబరాలు చేసుకోవాలని చెప్తా ఉంటే మరి రైతన్నలు రుణమాఫీ కాలేదని చెప్పి కూడా ముఖ్యమంత్రి దిష్టి బొమ్మ చేసి శివయాత్ర చేస్తున్నటువంటి సందర్భాన్ని చూస్తా ఉన్నాం. ప్రస్తుతం మనం చేవెళ్లలో ఉన్నాము. ఇక్కడ ఏదైతే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఏదైతే రైతులకు సంబంధించి రుణమాఫీ గురించి ఇక్కడ భారీ ఎత్తున ధర్నా చేపట్టడం జరిగింది. మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ తెలంగాణ రైతులందరికీ కూడా 2 లక్షల రుణమాఫీ చేయలేదంటూ కూడా ఇక్కడ రైతులు చెప్తున్న పరిస్థితి చూస్తా ఉన్నాం. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ కూడా వారికి అండగా కూడా ఇవాళ ఏదైతే చేవెళ్లలో భారీ ఎత్తున బహిరంగ ఏదైతే సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది, ధర్నా చేస్తున్నటువంటి పరిస్థితి కూడా చూస్తా ఉన్నాం. మరి ఈ విధంగా ఇలా ఉంటే ముఖ్యమంత్రి గారు కొన్ని ఏదైతే వ్యాఖ్యలు చేస్తా ఉన్నారో రుణమాఫీ పైన, ఆల్రెడీ రుణమాఫీ అయిపోయింది, కావాల్సుకొనే బీఆర్ఎస్ పార్టీ కావచ్చు ప్రతిపక్షాలు కావాల్సుకొని మా పార్టీ మా ప్రభుత్వం పైన బురద జల్లాలని చూస్తా ఉన్నాయని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు. ఒక్కసారి ఇక్కడ చూడొచ్చు, భారీ ఎత్తున అంటే ఇలా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టినట్టు రుణమాఫీ నిజంగానే సక్సెస్ అయ్యి ఉంటే మరి ఈ విధంగా భారీ ఎత్తున రోడ్డు ఎక్కాల్సినటువంటి పరిస్థితి ఏమొచ్చింది? ఇక్కడ రైతన్నలే అడుగుతా ఉన్నారు, నికాసైన రైతులే అడుగుతా ఉన్నారు. ఇలా 2 లక్షల రుణమాఫీ కాలేదని చెప్పి కూడా ఏ ఊరికి వెళ్ళినా, ఏ పల్లెకి వెళ్ళినా, ఏ మండలానికి వెళ్ళినా, ఏ డిస్టిక్ వెళ్ళినా కూడా ఇలా 2 లక్షల రుణమాఫీ కాలేదని చెప్పి కూడా ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన కూడా మండిపాటు చేస్తున్నటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం. మరి ఈ పరిస్థితి ఎందుకు తీసుకురావాలి ముఖ్యమంత్రి గారు? ఇదే ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఉంటాడు 31,000 రుణ మాఫీకి సంబంధించిన నిధులు కేటాయిస్తామని బడ్జెట్ సమావేశంలో చెప్పిండు. అదేవిధంగా ఇవాళ అమలుకి వచ్చేసరికి 17,000 కోట్లు ఏదో అమలుకి వచ్చిన నేపథ్యాన్ని చూస్తాం. అంటే చెప్పేది ఒక మాట, ఇప్పుడు చేసేది ఒక మాటగా క్లియర్ కట్ గా కనిపిస్తా ఉంది. అదేవిధంగా మంత్రులు కూడా మాట్లాడుతూ ఉన్నారు. కొంతమంది మంత్రులకు మరి తెలిసి మాట్లాడుతున్నారా, తెలియక మాట్లాడుతున్నారా? ఒకవైపు ముఖ్యమంత్రి గారు ఒకలా మాట్లాడుతుంటే ఇక్కడ మంత్రులకి ఒకలా మాట్లాడుతుంటే వారికి ముఖ్యమంత్రి గారికి మంత్రులకు పొంతన లేకుండా ఈ రుణమాఫీ పైన లెక్కలు క్లియర్ కట్ గా చెప్తా ఉన్నారు. మరి వారికే పొంతన లేకుండా ఇవాళ క్లియర్ కట్ గా చూస్తా ఉన్నాం. వాస్తవానికి నిజంగా ఇలా తెలంగాణ రాష్ట్రంలో 100% మంది రైతులుంటే దాని 100% మంది రైతులకు మనం పోలిస్తే అందులో 30% మంది రైతులకే ఇలా రుణమాఫీ జరిగినట్టు కూడా క్లియర్ కట్ గా తెలుస్తా ఉంది. రైతులందరూ కూడా రోడ్డు ఎక్కుతున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. మరి ఈ తిరిగి ప్రభుత్వాన్ని అంటే గతంలో కూడా చూసినాం మనం, ఏది సంక్షేమ పథకాల విషయంలో 100 రోజుల్లో 6 సంక్షేమ పథకాలు అమలైపోయినాయని చెప్తా ఉన్నారు. కానీ ఆ విషయంలో కూడా మనం చూస్తా ఉన్నాము 6 పథకాల్లో 13 అంశాలు, ఆ 13 అంశాలు ఏ ఒక్క అంశం కూడా అమలు కాకుండా కేవలం బస్సు ఒకటే అమలు చేయడం అది చూసినాం. ఇవాళ రుణమాఫీ గురించి ఇది చూసినాం, ఇక రైతు భరోసా సంబంధించి అది చూసినాం. మొత్తానికైతే ఇక్కడ చేవెళ్లకు సంబంధించి ఇక్కడ కేటీఆర్ గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా సబితా ఇంద్రారెడ్డి గారి ఆధ్వర్యంలో భారీ ఎత్తున రైతుల సమక్షంలో ఇలా ధర్నా చేస్తున్నటువంటి పరిస్థితి చూస్తా ఉన్నా. ఖచ్చితంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే 2 లక్షల రుణమాఫీ ఉందో ఆ 2 లక్షల రుణమాఫీ ఖచ్చితంగా అర్హులైనటువంటి ప్రతి రైతులకు దాదాపు 47 లక్షల రైతులు లబ్ధిదారులు ఉన్నారు, అర్హులు ఉన్నారు. వారందరికీ కూడా రుణమాఫీ చేయాలంటూ కూడా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ధర్నా చేస్తున్నటువంటి పరిస్థితి చూస్తాను. ఒకసారి చూడొచ్చు, భారీ ఎత్తున కూడా ఏ విధంగా ఇక్కడ రైతులందరూ వచ్చి కూడా వారి ధర్నాకు మద్దతు తెలుపుతా ఉన్నారు. ఇలా నిజంగా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2 లక్షల రుణమాఫీ అని చెప్పి రైతులను మోసం చేస్తా ఉందని చెప్పి కూడా ఇక్కడ ధర్నా చేస్తున్న పరిస్థితి చూస్తున్నాము. ఖచ్చితంగా అర్హులైనటువంటి రైతులకి 2 లక్షల రుణమాఫీ చేయాలంటూ కూడా, అదేవిధంగా 2 లక్షల రుణమాఫీతో పాటు రైతు భరోసా ఏదైతే ఉందో గత ప్రభుత్వం మేము ఉన్నప్పుడు ఏదైతే రైతు బంధు కింద ఎకరాకి 10,000 వేసినాం, రైతు భరోసా కింద ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎకరాకి 15,000 వేస్తా అన్నది. మరి ఆ 15,000 కూడా ఎక్కడ కూడా దిక్కు దిమానం లేకుండా పోయింది కాంగ్రెస్ ప్రభుత్వంలో. ఖచ్చితంగా రైతులను రోడ్డు పాలు చేస్తా ఉంది. రైతులను ఆదుకోవాలి ప్రభుత్వం, రైతులకి ఇస్తామన్న హామీలను ఇచ్చే వరకు కూడా వెంటాడుతూనే ఉంటామని చెప్పి కూడా ఏదైతే మాజీ మంత్రి వర్యులు కేటీఆర్ గారు చెప్తున్నటువంటి అంశాన్ని చూస్తున్నాం. ఎట్టకేలకు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక చిక్కు వచ్చి పడింది. ఇక్కడ రైతు భరోసాకు సంబంధించి ఆ నిధులు కేటాయించకుండా వాటిని రుణమాఫీ కిందకి ఇస్తా ఉన్నామని చెప్పి కూడా అంటా ఉన్నారు. మరి రుణమాఫీ కూడా క్లియర్ కట్ గా ఇక్కడ అమలు కాని నేపథ్యాన్ని చూస్తా ఉన్నాం. ఎట్టకేలకు ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ రైతులకు అండగా ఉంటాము, రైతుల వెంటే ఉంటాము. మా రైతు మేము ఉన్నప్పుడు 10 సంవత్సరాల్లో ఏ విధంగా రుణమాఫీ కావచ్చు, రైతు బంధు కావచ్చు, సంక్షేమ పథకాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఏ విధంగా ఇచ్చాము. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కటకా బంద్ చేసినట్టుగా ఈ పథకాలన్నీ కావచ్చు, ఈ రైతు భరోసా, రైతు బంధు కావచ్చు, అదేవిధంగా రుణమాఫీ కావచ్చు, ఇవన్నిటికీ కూడా బంద్ చేసే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఇప్పటికీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వీటన్నిటిపైన క్లియర్ కట్ గా చర్యలు చేపట్టి 2 లక్షల రుణమాఫీ కావచ్చు, రైతు భరోసా కావచ్చు, రైతులకు ఇస్తానటువంటి హామీలు కావచ్చు, వీటన్నిటి కూడా అమలు చేయాలి. అమలు చేసేంత వరకు కూడా మా ధర్నాలు ఆగవు. బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా రైతుల పక్షాన ఉంటుంది, ప్రజల పక్షాన ఉంటుంది, ప్రతిపక్ష పార్టీ ప్రోత్సహిస్తుందని చెప్పి కూడా ఇక్కడ కేటీఆర్ గారు చెప్తున్నటువంటి అంశాన్ని చూస్తా ఉన్నాం.
ఆధ్వర్యంలో భారీ ఎత్తున రైతులకు అండగా ఏదైతే రైతు రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం దోహదం చేసిందో ఇక్కడ ధర్నా చేస్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. కొంతమంది నేతలు ఉన్నారు, వాళ్ళు మాట్లాడుతున్న ముఖ్యమైన కారణం ఏంటంటే ఎట్లా చూస్తారు అంటే ఇలా ధర్నా నేపథ్యం ఏంటి, అసలు ఏంటి 2 లక్షల రుణమాఫీ చర్చ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేయలేదు సార్. ఈ రోజు రేవంత్ రెడ్డి గారు 9 పథకాలు హామీలు ఇచ్చిండు, ఒక్క పథకం కూడా హామీ కాలే, ఒక ఓన్లీ బస్సు తప్ప మిగతా ఏమి కాలే. ఇప్పుడు పింఛన్ చేస్తున్నాడు, పింఛన్ రాలేదు, రైతు రుణమాఫీ లేదు, రైతు బంధు లేదు, 2 లక్షలు అన్నాడు, అది 1,50,000 లక్ష లోపల ఉన్న వాళ్ళకి చేసిండు, మిగతా 2 లక్షల వరకు రాలేదు సార్, రాలేదు. లేదు సార్, ఏం చేయలేదు నాకైతే లేదు. నేను పెద్ద రైతును, నాకు కూడా రాలేదు. నాకు 7 ఎకరాల పొలం ఉన్నది, ఇంతవరకు నాకు అసలు రుణమాఫీ రాలేదు, 2 లక్షలు కూడా రాలేదు, 1 లక్ష కూడా రాలేదు. సంబరాలు ఎవరికి చేస్తుంది సార్? సంబరాలు వాళ్ళ పార్టీ కార్యకర్తలు తప్ప వేరే వాళ్ళకి ఎవరికి లేదు. విలేజ్లలో మోరీలు కానీ కంపు కానీ ఏ డెవలప్మెంట్ కూడా కుంటుపడ్డది, ఏ పని కూడా చేస్తలేదు సార్ ఇంతవరకు కూడా. ఇప్పుడు 5 లక్షలు అన్నారు, స్థలం ఉంటే ఇంటికి 5 లక్షలు అన్నారు, అది కూడా లేదు సార్. ఈ రోజు రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు, ప్రతి ఊర్లో రైతులు ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు. ఇప్పుడు సబ్సిడీ అన్నారు రైతులకు, అది డిఏపి యూరియా అది కూడా కరెక్ట్ అందుబాటులో కూడా లేదు, దొరుకుతలేదు యూరియా, రైతులకు ఏది దొరుకుతలేదు సార్. రైతుల కోసం ధర్నా చేస్తున్నారు అంటే వాళ్ళు కాంగ్రెస్ గవర్నమెంట్ చేస్తుంది కాబట్టి వాళ్ళకు నిరసన తెలపడానికే మనమంతా కలిసి రైతులను రావాలని కేటీఆర్ ఆధ్వర్యంలో వచ్చాము. ఇంతకుముందు ఏ పని చేసినా కేసీఆర్ ఏం చేసిండంటే ఫసలుకు 6 నెలలు కాకముందే ఆ టంగు అని సెల్ ఫోన్లలో వాళ్ళకు మెసేజ్ల రూపకంగా వస్తుండే, రైతు బంధు వస్తుండే. ఇప్పుడు రైతు బంధు లేదు, ఏ బంధు లేదు, పెట్టుబడి కూడా ఇబ్బంది, రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు సార్, అన్ని ఇబ్బంది పడుతున్నారు. ఊర్లలో ఇప్పుడు ఏ పని లేదు సార్, ఒక్క పని కూడా చేసి లేదు, వాళ్ళు చెప్పుకోవడం తప్ప ఏం లేదు వాళ్ళకి. రుణమాఫీ అదే ఆయన చేయలేదు చేస్తామంటారు కానీ ఎప్పుడు చేస్తారో చేయలేదు, ఇంకా ఏం తెచ్చుకోలేదు. వాళ్ళు ఏం తెచ్చుకుంటాం సార్ మేము. ఈ పాలన ఏం బాగాలేదు సార్, అంత బాగాలేదు, అంత కథ చేసింది, అంత అన్ని కచ్చారు మొత్తం. కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండే మొత్తం మీద, ఆయన మొత్తం ఏ పింఛన్లు కానీ ఏది కానీ అన్ని పింఛన్లు గింఛన్లు అన్ని మంచిగా చేసిండు ఆయన. రుణమాఫీ చేసిండు, పింఛన్లు చేసిండు, అన్ని చేసిండు, మాకు అంత సంతోషం. ఇప్పుడు ఏది లేదు, అన్ని ఇక కష్టం ఉన్నది. ఇప్పుడు మాకు రైతులకు ఆగం అయిపోయినాం, మేము ఆగం ఉన్నాం, ఇప్పుడు ఏమీ లేదు మాకు. అట్లా బీఆర్ఎస్ ఉన్నప్పుడు మంచిగా ఉండే, అన్ని చేసిండు ఆయన, ప్రతి ఒక్క దాన్ని మంచిగా చేసిండు. ఇప్పుడు ఏది లేదు, అన్ని బంద్ చేసిండు. ఇప్పుడు మళ్ళా కేసీఆర్ రావాలి, కేసీఆర్ వస్తే మంచిగా మాకు. కేసీఆర్ మెయిన్ అందరికి, ముసలిళ్ళకు, మైనలకు, చిన్నోళ్ళకు, ఈ పెద్దోళ్ళకు అందరికి మంచిగా రుణమాఫీ చేసిండు ఆయన, పింఛన్లు చేసిండు, అన్ని చేసిండు, మంచిగా ఉన్నది. ఇప్పుడు ఏమి లేదు, నమ్మేసి గొంతు కోసినట్టే. మరి ఇప్పుడు నేను చేస్తా అని అంటాడు ఈయన, ఏం చేస్తాడు? ఏమి చేయలేదు ఇప్పటికీ. అవి రుణమాఫీలు 2 లక్షల రుణమాఫీ చేస్తారండి, అది ఏమి కాలేదు. పింఛన్లు లేవు, ఏది లేదు. ఇక అంతా మాకు ఇప్పుడు కష్టం అయింది, వ్యవసాయం చేసినాము, పరిశాన్ అయిపోయింది. ఇప్పుడు మేము 4 ఎకరాల భూమి ఉంది, దాని గురించి తిప్పల పడుతున్నాం. మేమే తిప్పల పడాలి కానీ ఏమీ లేదు, రుణమాఫీ లేదు, ఏది లేదు. మేము కూడా అదే చెప్తున్నామండి. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఆటో డ్రైవర్లు, ఆటో రిక్షాలన్నీ వాళ్ళకు అందరికి ఫ్రీ చేసారు బస్సులు, అది ఒక్కటే మాత్రమే సక్సెస్ చేసిన ఆయన. అది ఇచ్చిన 6 రుణం హామీలల్లో ఒక్కటి కూడా సక్సెస్ లేదు. టైంకు పింఛన్లు లేవు. రుణమాపన నాకు 34,000 రుణమాఫీ ఉన్నది, 34,000 ఉన్నది. అదే బీఆర్ఎస్ ప్రభుత్వంలో నాకు 75,000 మాపైంది. ఇప్పుడు నాకు ఇంకా 34,000 బ్యాక్ ఉన్నది. 34,000 నేను బ్యాక్ మీద పోయి అడిగితే కాలేదు. ఎందుకు కాలేదంటే కాలేదు అంటుండే ఆయన. అది 2 లక్షల ఎవరు కావాలి, నాకు కాలేదు. 34,000 ఉంటేనే కాలేదు. నువ్వు 2 లక్షల దాకా పోయినావు, నువ్వు 1 లక్ష కూడా లేదు. మరి
చెప్పుకుంటారు మరి ఇప్పుడు, ఎందుకంటే అధికారంకి వచ్చారు కదా, ఏంటంటే నమ్మించి మోసం చేసి 6 రుణమాఫీలు 6 హామీలు ఇచ్చి చెప్పి ఓట్లు వేయించుకొని ఇప్పుడు అధికారం వచ్చింది కాబట్టి చెప్తారు. మరి అధికారం వచ్చినాక ఇప్పుడు ఎవరైనా ఏమైనా చెప్తారు, అంతే కదా. ఏంటి ఒకవైపు మేము పోతా ఉంటే కూడా మా పైన కూడా దాడులు చేస్తా ఉన్నాం కాంగ్రెస్ ప్రభుత్వం. ఎట్లా చేద్దాం మరి, ఏం చేద్దామంటే ఇప్పుడు ఏం చేస్తాం, ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం వస్తేనే తప్ప ఇక మళ్ళీ కరెక్ట్ ఉండదు కదా. ఇప్పుడు ఏం చేయలేము, 5 సంవత్సరాల దాకా ఇప్పుడు ఏం చేయలేము కదా సార్. ఇప్పుడు ఏం చేసినా కూడా ఏం చేయలేము. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే గొంతుని ఇబ్బంది పెడితే రేపు ప్రజాస్వామ్యంలో పుట్టగతులు ఉన్నాయండి. మళ్ళీ కాంగ్రెస్ రాదు, ఇక నామరూపాలు కూడా రాదు. మళ్ళీ ఇంతకుముందు 50 ఏళ్ళు పరిపాలన చేసిన మళ్ళీ 50 ఏళ్ళు వెనకపోతుంది. ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే గొంతు నొక్కితే మీ ప్రెస్ వాళ్ళకు ఎంత ఇబ్బంది అవుతుంది. అట్లా చేయొద్దు కదా, పబ్లిక్ తెలియజేస్తారు. మీరు మిమ్మల్ని కానీ రైతులను కానీ ఇబ్బంది పెట్టడం చాలా. ఏ ఊర్లో కూడా ఒక మోరి తీసిన పాపాన లేదండి. ఊర్లో మోరీలు లేవు, అది లేవు, ₹1 లేదు. ఆటో వాళ్ళు ఎట్లా బతకాలి, రోడ్డు మీద పడ్డారు. ఆటో వాళ్ళ కుటుంబాలు అన్ని రోడ్డు మీద పడ్డాయి. వాళ్ళు ఏం చేయలేని పరిస్థితి, వేరే పని చేయలేకపోతారు. ఇప్పుడు ఇన్ని రోజుల నుంచి ఆటో నడుపుకొని బతికారు వాళ్ళు. ఇప్పుడు పోయి ఏడో పని చేస్తారు, వాళ్ళు చేయలేరు. వాళ్ళ పరిస్థితి ఏంది ఇప్పుడు.